ఇక కృష్ణా జలాలపై మాటల మంటలు శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ మాజీ మంత్రి హరీష్ల మధ్య వాడివేడి చర్చ ప్రాజెక్టులను అప్పగించబోమన్న ఉత్తమ్ బోర్డుకు అప్పగించినట్లు మినిట్స్లో ఉందని హరీష్ రావు సెంటిమెంట్కు రెచ్చగొట్టేందుకే చూస్తున్న ప్రతిపక్ష నాయకులన్న రేవంత్ రెడ్డి ఇక కృష్ణా జలాల అంశం శాసనసభలో మంటలు పుట్టించింది కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించింది మీరేనంటూ అధికార ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి ఇక మొదట్లో కృష్ణా వాటాల పంపకం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి 298 టీఎంసీలకి ఓకే చెప్పి సంతకం చేసిందే కేసీఆర్. సో నీటి పంపకాల విషయంలో మొదట్లో అన్యాయం చేసిందే కేసీఆర్ అనేది చాలా సుస్పష్టం. దీంట్లో ఎటువంటి అనుమానం కానీ ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు. 299 టీఎంసీలకి తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా వాటాలు ఇవ్వడానికి కేసీఆర్ సంతకం చేసేసిండు, అయిపోయింది. ఇకపోతే ఇప్పుడు అంశం వల్ల కేఆర్ఎంబి పరిధిలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి 2 జలాశయాలకు సంబంధించి ఈ అంశం సంవత్సరం కాలంగా కొనసాగుతూనే ఉన్నది. సంవత్సరం కాలంగా కేఆర్ఎంబి పరిధిలోకి 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కూర్చొని మాట్లాడుకోండి, మీరు చర్చించుకోండి అని చెప్పి గతంలో కేంద్ర జలశక్తి మంత్రి కూడా చెప్పిండు. కానీ ఏ రోజు కేసీఆర్ హాజరు కాలేదు, జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. వాళ్ళు రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం భేటీ అవుతారు తప్ప నిజానికి 2 రాష్ట్రాల ప్రజల కోసం బేషజాలు లేవు, బేసిన్ లేవన్న మీరు ఎందుకు ఇప్పుడు ఈ తగాదాలు? నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి ఉన్న పోలీసు ఉన్నతాధికారులు పెద్ద అధికారులు అందరూ కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి బలగాల మీద దాడి చేసి వాళ్ళు దాన్ని పొజిషన్ తీసుకున్నప్పుడు కేసీఆర్ మాట్లాడలే, హరీష్ రావు మాట్లాడలే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడలే. నీటి వాటాల పంపకం నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా కృష్ణా జలాల విషయంలో కేఆర్ఎంబి విషయంలో కేసీఆర్ ఒక రక అలసత్వం అంటే ఒక లేజినెస్, ఆయన వహించినటువంటి అలసత్వం, ఆయన అశ్రద్ధ, వాటి వల్లే ఇక్కడి దాకా దారి తీస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట. నిజానికి కేఆర్ఎంబికి 2 జలాశయాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సంతకం చేయలేదు. సంతకం చేయక మునిపే కేవలం ఒక రాజకీయ అస్త్రంగా మార్చడానికి కేసీఆర్ సర్కారు ప్రయత్నం చేస్తోంది, సెంటిమెంట్ రగల్స్తుంది అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. సో కేఆర్ఎంబికి మేము సంతకం చేయలేదు. నిజానికి కేఆర్ఎంబి విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్న మాట మన కేసీఆర్ చెప్పిండు కదా. మరి ఇన్ని రోజులుగా ఒత్తిడి తీసుకొస్తున్న మాట ఇప్పుడు ఎందుకు బయట పెట్టిండు? ఇన్ని రోజులు ఆమె ఒత్తిడి తీసుకొస్తున్నారు, కేఆర్ఎంబికి సంతకం చేయాలి, 2 జలాశయాలు అప్పగించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉన్నదని చెప్పి మనం బయటపెట్టిండు కదా. తెలంగాణ భవన్కి వచ్చి బయటపెట్టినట్టుగా మనం వార్తా కథనాలు చూసినాం కదా. సో మరి ఇన్ని రోజులుగా అంటే 9.5 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగే నేపథ్యంలో ఏ రోజు బయటకు రాని అంశం, ఏ రోజు బయటపెట్టని అంశం ఈ రోజు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? అదే కనుక నిజమైతే ప్రతిపక్షాలు, ప్రభుత్వ పాలకపక్షం అన్నీ కూడా కలిసికట్టుగా అఖిలపక్షం తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు అందరం ఏకం కావాలి. కానీ తెలంగాణ వరకు వస్తే మాత్రం మన మధ్య విభేదాలు, సిద్ధాంతపరాలు ఏమైనా తేడా కనుక ఉంటే మనం చర్చించుకోవాలి తప్ప యావత్ తెలంగాణ మీద ఏమైనా తప్పు జరుగుతున్నప్పుడు యావత్ తెలంగాణ రాజకీయ పార్టీలు, సబ్బండ వర్గాలు కూడా ఏకం కావాల్సిన బాధ్యత, ఆ పోరాట పటిమ, ఆ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ ప్రజానికానికి ఇంకా కూడా అది రగులుతూనే ఉన్నది. సో డెఫినెట్గా ఆ దిశగా ప్రయత్నం చేయకుండా కేఆర్ఎంబి మీరంటే మీరని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకోవడం చూస్తే రాజకీయ అంశంగానే మారిపోయినట్టుగా అనిపిస్తోంది. రాజకీయ అంశంగానే దీనికి స్వస్తి చెప్తారని మనకు భయం కూడా కలుగుతున్నది. సో నిజానికి కేఆర్ఎంబి పరిధిలోకి 2 జలాశయాలు పోతే తీవ్ర నష్టం జరుగుతుంది అనేది కేసీఆర్ చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి కేఆర్ఎంబి పరిధిలోకి 2 జలాశయాలను ఇచ్చింది ఎవరు? కేసీఆర్. నీటి పంపకాల విషయంలో ఆయన తప్పిదం జరిగింది, అలసత్వం వహించిండు అనేది చాలా సుస్పష్టం. ఇక కేఆర్ఎంబి సంతకం అనేది నిజంగా రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేసిండా? ఒకవేళ నిజానికి కేసీఆర్ చెప్పినట్టు కేసీఆర్ ఏం చేయలేకపోయిండు, మేము ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మేము తట్టుకొని నిలబడ్డాం అని చెప్పి కేసీఆర్ చెప్పిండు కదా. ఆ రోజు చెప్పకుండా ఈరోజు బయట పెట్టడానికి చూస్తే అందరిని అతిశయోక్తి కలిగిస్తోంది. మరి రేవంత్ రెడ్డి నిజానికి అఖిలపక్షం అందరం కలిసి మనం కేంద్రం మీద పోరాడదామని చెప్పి అయితే అసెంబ్లీలో వేదికగా మాట చెప్పిండో ఆ దిశగా ప్రయత్నం చేయాలి. నిజానికి ఒకవేళ కనుక కేఆర్ఎంబి పరిధి కనుక కేఆర్ఎంబిలోకి 2 జలాశయాలు ఇవ్వాలని చెప్పి కేంద్రం కనుక ఒత్తిడి తీసుకొస్తే సో రాజకీయ చర్చగానే కొనసాగుతుంది ఇద్దరి మధ్య. కృష్ణా జలాల అంశం శాసనసభలో మంటలు పుట్టించింది, కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించింది మీరంటూ అధికార ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బారాసా ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. రాష్ట్ర పునర్విభజన చట్టం మొదలు
విభజన సందర్భంగా లోక్సభ రాజ్యసభల్లో ఓటింగ్ అనంతరం మొదటిసారి జలాల పంపిణీ తీరులో నష్టంపై ప్రతిపక్షంపై అధికార పక్షం దాడి చేసింది. 9 ఏళ్ల పాటు ఏపీ తెలంగాణలోకు 66.34 నిష్పత్తిలో నీటి పంపకాలు బారాస ప్రభుత్వం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్కేమో 66%, తెలంగాణకే 34%గా నిష్పత్తిలో నీటి పంపకాలకు బారాస ప్రభుత్వం అంగీకరించినప్పుడు ఇక కృష్ణా జలాలకు మరణ శాసనం రాసిందని ఘాటుగా విమర్శించింది. గత ఏడాదిలో బడ్జెట్లోనూ కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, సాగర్, గోదావరి బేసిన్లోను పెద్దవాగు ప్రాజెక్టుల అప్పగింత నిర్వహణ కింద బడ్జెట్లో బోర్డులకు నిధుల కేటాయింపును ప్రతిపాదించారని బడ్జెట్ కాపీలోనూ అంశాలను ఉటగించింది. సాగర్ను ఏపీ కేంద్రం స్వాధీనం చేసుకుంటే చర్యలు చేపట్టలేదని విమర్శించింది. దీనిపై ప్రతిపక్షం స్పందిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జనవరిలో కేంద్రంతో జరిగిన సమావేశంలో, ఫిబ్రవరిలో బోర్డు సమావేశంలో ప్రాజెక్టుల అవుట్లెట్ల అప్పగింతకు అంగీకరించారని ఆరోపించింది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకుండా 10 ఏళ్లుగా బారాస అడ్డుపడగా కాంగ్రెస్ స్వాధీనం చేసిందని, ఈ విషయాన్ని మినిట్స్లో కేంద్ర జలశక్తి శాఖ పేర్కొందని ఎత్తి చూపింది. మరి చూద్దాం, కేఆర్ఎంబీకి సంబంధించి పెద్ద ఎత్తున ఈ విషయంలో జరుగుతుంది. మరోవైపు ఎల్లుండి 13న నీటిపారుదల విషయంలో శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది కావచ్చు. అక్కడ కేసీఆర్ ఒకవేళ హాజరైతే ఏం సమాధానం చెప్తాడు ఈ నిష్పత్తి గురించి? ఏంది 66% ఆంధ్రప్రదేశ్కి, 34% మాత్రమే తెలంగాణకి. కానీ వాస్తవానికి కృష్ణా పరివాహక ప్రాంతం ఎక్కువ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుంది. మరి నీటి పంపకాల విషయంలో గతంలో కేసీఆర్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు కేఆర్ఎంబీ విషయంలో రేవంత్ రెడ్డి ఈ రకంగా చేస్తున్న ఆరోపణ ఉన్నది కాబట్టి మరి ఏం చేయబోతున్నారు మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. రెడ్డి